ఫేస్‌బుక్‌లో మన ప్రొఫైల్ నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేసుకుందాం. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్‌లో సర్కిల్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా! లెఫ్ట్ సైడ్‌లో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పైన టోటల్ పైన మన శ్రీనివాస్ అనేది ప్రొఫైల్ నేమ్ అయితే కనిపిస్తుంది. యారో మార్క్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ గో టు అకౌంట్ సెంటర్ అని ఉంది కదా కింద, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్రొఫైల్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ శ్రీనివాస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి ప్రొఫైల్స్లో. నెక్స్ట్ ఇక్కడ మనకు నేమ్, యూజర్ నేమ్, ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా, యూజర్ నేమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆల్రెడీ చేంజ్ చేయొచ్చు. నేనైతే శ్రీనివాస్ అని ఉండే కదా, సింగిల్ ఎన్ ఉండే, నేనైతే ఇంకొక ఎన్ యాడ్ చేశాను. కావాలంటే మిడిల్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టోటల్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద రివ్యూ చేంజెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. 2 ఆప్షన్స్ అనేది అయితే చూపిస్తుంది. మనకి ఏ విధంగా కావాలనో అది సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మన వాట్సాప్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. నేనైతే ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నేమ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. ఈ విధంగా మనం ఇక నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మనం ఫేస్‌బుక్‌లో మన ప్రొఫైల్ నేమ్ అని అయితే చేంజ్ చేసుకోవచ్చు.